మొన్న వీళ్ళే చెప్పారు కదా 3.5 లక్షలు కన్స్ట్రక్షన్ బిగిన్ చేసామని, అవి ఇవ్వలేకపోయాడని. కానీ ఆ రోజున గృహప్రవేశాలు 20 లక్షలు చేసామని ప్రజలను మోసం చేశారు కదా. కానీ ఏ పేపర్ రాసింది, ఏ టీవీ రాసింది? ఇవాళకి కూడా సరైన డీటెయిల్గా ఎవడన్నా రాస్తున్నాడా? ఇప్పటికి వీళ్ళు ఇచ్చే దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగానే ఇల్లు అనేది ఇస్తున్నారు. అదే అని. అది మనం వెళ్ళే కానీ బాబు గారు ఏమని చెప్పేవాళ్ళు ఇదివరకు? నేను ఇచ్చానని చెప్పేవాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకా పేరన్నా పెట్టాడు దానికి, కాబట్టి జగన్ అన్న కాలనీలో నెట్టుకున్నాడు. ఇది నడుస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే రేషన్ కార్డులు చివరి 3 నెలల ముందు ఇస్తారు, పెన్షన్లు 6 నెలల ముందు బిగిన్ చేసి 3 నెలలకి చేతిలో పెడతారు. 3 నెలల ముందు కొత్త పెన్షన్లు అనేటువంటిది. ఇళ్ళు ఇవ్వరు. కొంతమందికి అది కూడా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సానుభూతి పరుల వరకే ఇస్తారు. ఇది గతంలోనూ జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. పెరిగి వ్యతిరేకత ఓకే వచ్చింది 2 ఏళ్ళ 30% అవునండి, లేదంటే 10%, 3% అవునండి. కూటమి మొత్తానికి మీద ఉంటది ఎఫెక్ట్, ఓన్లీ టీడీపీఏనా ఇందులో? పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్ అయినా? అంటే పవన్ కళ్యాణ్ ట్రై చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఒకవేళ మళ్ళీ 2019 ఫార్ములా అమలు చేద్దాం అనుకుంటున్నాం. తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుని నెక్స్ట్ ట్రిప్ ఒకవేళ గనక ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందంటే అప్పుడు నేనే ముఖ్యమంత్రిని అవుతాను. క్రిందటిసారి మీరు 19లో మిస్ అయ్యారు, జగన్ని చేశారు, నేను ఆ రాక్షసుని తట్టుకోగలిగాను, ఇటు ఈ ప్రభుత్వంలో కొన్ని లోపాలని